సో చెప్పండి. సో మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తా బాయ్? కూరలు వేస్తాం కారం. ఈ సినిమా మహా ఘోరం. నిజంగా నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది అన్న. సో నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అన్న నిజంగా అరే సినిమా ఏదో ఏదో అనుకుని వచ్చాను కానీ సినిమాకి వచ్చిన తర్వాత ఎలివేషన్స్ హీరో పడుకునే నరుకుతాడు, నిల్చొని నరుకుతూనే ఉంటాడు అన్న. నిజంగా కొత్తగా ఏం చూపించావు సినిమా నా ఫీలింగ్ వచ్చింది. ప్రతి సినిమాల విషయాలు అదే జరుగుతుంది కానీ కొత్తగా ఏం చూపించాను ఫీలింగ్ వచ్చింది. కానీ చెప్తాను అన్న, సెకండ్ హాఫ్ అయితే నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యింది. సినిమా బయటకు వెళ్ళిపోయిన ఫీలింగ్ మాకు వచ్చింది. సో సెకండ్ హాఫ్ నిజంగా అరే ఈ విషయాల నుంచి ఇట్లాంటి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హరి కూడా పెద్ద పెద్ద సినిమా సింగం 1, సింగం 2 తీసిన వ్యక్తి నిజంగా ఇటువంటి హ్యాట్రిక్ కొడదామని ట్రై చేస్తాం కానీ నిజంగా అది అనిపించలేదు. సూపర్ చెప్పాలంటే సినిమాలో ల్యాక్ సీన్స్ చాలా ఎక్కువ వాడారు. ల్యాక్ సీన్స్ ఏముంటుంది అన్న, నిజంగా హీరోయిన్ విలన్ చంపాలని ట్రై చేస్తారు. హీరో మధ్యలో వచ్చి జోక్యం చేసుకుని హీరోని కాపాడుతుంది. ఇవన్నీ చూసిన సినిమాలే కానీ ఇక కొత్తగా ఏం చూపిస్తారు మాకు. నిజంగా మాకైతే డిసప్పాయింట్ వచ్చింది. సో కొంచెం 20-30 మినిట్స్ సినిమా చాలా బాగా అనిపించింది అన్న నిజంగా. సో ఆ క్లైమాక్స్ కొద్దిగా మాడిపోయి చేస్తే ఫీలింగ్ వచ్చింది. సినిమాకి అయితే మెయిన్గా బతికిచ్చి మన దేవిశ్రీ ప్రసాద్ అన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ చాలా బాగా అనిపించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్ నిజంగా కొన్ని ఎలివేషన్స్ ఉంటే బాలబొమ్మ దాడుతారు మన ఫీలింగ్ వచ్చింది ఆ నరకటాలు చూస్తుంటే. సో నిజంగా హీరో లేచిన నరుకుతాడు, పడుకొని నరుకుంటాడు. సో అవి తప్ప సినిమాలు ఏం లేదు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అన్న. స్టోరీ ఏముండదు నిజంగా. హీరోని కాపాడడానికి హీరో ఎంత కష్టపడ్డాడు, చేస్తే హీరోని విలన్ ఎందుకు చంపాలనుకుంటారు అదే స్టోరీ. సో నిజంగా కొద్దిగా మాకు డిసప్పాయింట్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా చెప్పాలంటే.